బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ వాసు గారు. నమస్కారం వాసు గారు. నమస్కారం. వాసు గారు, ఈ మధ్య కాలంలో చూస్తుంటే మనకి ప్రపంచ యుద్ధం మళ్ళీ రాబోతుందా అన్నట్టుగా సంకేతాలు తెలుస్తున్నాయండి. ఎందుకంటే యుద్ధాలు అన్నది ఒకదానికొకటి ముదిరిపోయేటట్టుగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు మనకి రీసెంట్ గా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కూడా చాలా ప్రపంచ పెద్ద దేశాలు కూడా ఇందులో భాగస్వామ్యం అమెరికా కూడా తీసుకోవడం, ఇన్వాల్వ్. దీని వల్ల కూడా ఖచ్చితంగా వస్తుందేమో మూడో ప్రపంచ యుద్ధం అన్న భయం అయితే కలుగుతుందండి. అసలు ఇలాంటి యుద్ధాలు రావటానికి కుజుకేతుడు ఉన్నప్పుడే మనకి ఇలాంటివి యుద్ధ వాతావరణం ఉంటుంది అని చెప్పేసి ఒకసారి మీ మాటల్లో విన్నాము. అంటే ఇలాంటివి గ్రహస్థితి అన్నది ప్రపంచం మీదే చూపిస్తుంది అంటారా, లేదా మనుషులకు కూడా ఈ కుజకేతువుకు సంబంధించిన గ్రహస్థితి ఉంటుందంటారా? దేశాల మీద ఉంటుందండి, సామాన్య ప్రజల మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎలా అంటే కుజకేతువుల కాంబినేషన్ అనేది సింహరాశిలో జరుగుతుంది. ఓకే. ఓకే, కుజుడు వచ్చేసి మన సింహరాశిలో జూన్ 7th రోజు ఎంటర్ అయ్యాడు. ఓకేనా, జూన్ 7th రోజు. ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు అంటే జూలై 28కి వెళ్ళిపోతున్నాడు. అదే రాశిలో కేతు ఆల్రెడీ ఉన్నారు. ఆయన 1.5 year ఉంటారు అందులో. సో వీళ్ళ కంజంక్షన్ దగ్గర అవుతున్న కొద్దీ ఎఫెక్టివ్ అనేది డోస్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే కుజుడు అగ్రెసివ్ కారకుడు, అంటే స్పీడ్ ఎక్కువ కుజుడికి. కేతు అనేవాడు కుజుడి కంటే ఇంకా స్పీడ్ ఎక్కువ అనమాట. ఆల్ ఆఫ్ సడన్గా అంటే మెరుపులాగా ఈవెంట్ జరిగేది. ఇప్పుడు ఒక దేశం ఇంకో దేశం దాడి చేసుకోవడం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, డెసిషన్ మేకింగ్ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఉంటుంది. సో ఎందుకు జరుగుతున్నాయంటే సింహరాశిలో ఉంటుంది. సింహరాశిలో కేతు మేలే చేస్తాడు, ఒక విధంగా ఇబ్బంది పెట్టాడు. ఈ ఈవెంట్స్ అన్ని మేలు వైపే తీసుకెళ్తాయి, ఓకే, పాజిటివ్ మోడ్లోనే తీసుకెళ్తాయి. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చేంజ్ అనేది కామన్గా ఉంటుంది, కామన్గా మార్పు అనేది వస్తుంది మనకి. ఏ విధంగా మార్పు వస్తుందంటే సింహరాశి అనేది కాలపురుషంలో 5వ స్థానం, అంటే కిరీటం అన్నమాట. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ జరిగింది. సో మన పిఓకే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాం. సో మన భాగాన్ని మనం దక్కించుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం, అది తప్పేం కాదు. సో ఎప్పటి నుంచో మనసులో ఉన్నది ఆల్ ఆఫ్ సడన్గా బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు సంథింగ్ బ్యాడ్ చేశారు, మనం డైరెక్ట్గా సిచ్యువేషన్కి వచ్చేస్తాం. సో ఆల్ ఆఫ్ సడన్గా పాజిటివ్ వైపు తీసుకెళ్తుంది. అదే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఇవన్నీ ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్గా ఈవెంట్స్ అనమాట. వాళ్ళ ఆధిపత్య పోరు అంటారు. సింపుల్గా ఏంటంటే కిరీటం అంటే ఆధిపత్య పోరు, దేశాల మధ్యలో ఆధిపత్యం, వాళ్ళ ఐడెంటిటీ కోసం వార్ జరుగుతుంది. అది కూడా సమ్ మార్పు ఒకటి, సమ్ కోల్పోవడం అనేది కామన్గా ఉంటుంది. మార్పు అనేది ఫిక్స్, కోల్పోవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కుజకేతువుల కలయిక ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్గా కట్ అయిపోవడం అనమాట. ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ని తీసేయడం, రేడియేషన్, క్యాన్సర్ ట్రీట్మెంట్లో రేడియేషన్ ద్వారా క్యాన్సర్ తీసేయడము, అంటే అక్కడ అంత స్పీడ్గా జరుగుతుంది అనమాట. బయట డ్యామేజ్ అయిపోయినా అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది. సో రిమూవింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఏదో ఒకటి కోల్పోవడం జరుగుతుంది, ఒకటి గెయిన్ అవ్వడం జరుగుతుంది. గెయిన్ అవుతున్నామని కోల్పోవడం అనేది కాదు, కొంత కోల్పోవడం మంచిదే గెయిన్ అవ్వడానికి. ఆ విధంగా ఉంటుందండి. ఇది సామాన్య ప్రజల మీద ఎలా ఉంటుందంటే, మనం సామాన్య ప్రజలకి ప్రతి లగ్నము వాళ్ళ రాశి తెలిసే ఉంటుంది. లగ్నాల బట్టి దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది రాశుల బట్టి కంటే. మనం 12 లగ్నాలు తీసుకుంటే మార్పు అనేది ఉంటుంది వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్లో. ఎలా ఉంటుందంటే మనం మేషరాశి నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మేష లగ్న జాతకులకి మనం తీసుకుంటే పంచమ స్థానంలో ఈ కుజకేతువుల కలయిక ఉంది. కుజుడు అష్టమాధిపతి కూడా. సో ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళ సంతానం విషయంలో ఏవైతే పిల్లలు క్రమశిక్షణ పెట్టాలి నేను ఇలా అనుకుంటారు, ఎప్పటి నుంచో మనసులో ఉంటుంది, కానీ ఇప్పుడు డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసేస్తారు. ఇక వాళ్ళు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి, స్కూల్ మార్పించడం కానీ, వాళ్ళకి క్రమశిక్షణ ఇవ్వడం కానీ. ఇన్ని రోజులు నాకు టైం దొరకలేదు, ఇప్పుడు పిల్లలకి టైం దొరికింది, నేను పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళ బిహేవియర్లో మార్పులు తీసుకొస్తా అని కానీ. ఇంకోటి పంచమ స్థానం లవ్, రొమాంటిక్ విషయాలు సంథింగ్ ఉన్న అవి ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఎక్స్ప్రెస్ అవ్వడము. పంచమ స్థానం మళ్ళీ వచ్చి చెక్ బౌన్స్ రిలేటెడ్, చెక్ బౌన్స్ లీగల్ ఇష్యూస్ ఎప్పటి నుంచో ఉన్నాయని ఇప్పుడు లీగల్ ఇష్యూస్ ఎరైజ్ అవుతాయి, వాటిని నలిఫై చేసుకోవడానికి సొల్యూషన్ దొరుకుతుంది, బయటపడిపోతారు మళ్ళీ. సో అవన్నీ బయటకు వచ్చాయి, ఆల్ ఆఫ్ సడన్గా జరుగుతుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి, వృషభ లగ్నం అని, రాశి కన్నా వృషభ లగ్నం అనండి. లగ్నాల గురించే చెప్తున్నాం, మన రాశుల గురించి కాదు, క్లారిటీగా. వృషభ లగ్నం చతుర్థ స్థానం. మన ఇండియా కూడా వృషభ లగ్నం కిందకే వస్తుంది. సో మనం చతుర్థానికి సంబంధించిన మార్పులు, వాహనాలు, ల్యాండ్ కోసమే ఇప్పుడు వారు మనకి పిఓకే కోసం. సో మనకు కావాలని, ఎప్పటి నుంచో ఉంది మనకు కావాలని వాళ్ళు బ్యాడ్ చేయడం వల్ల మనం రంగంలోకి దిగాం డైరెక్ట్గా. సో వాహనాలలో మార్పులు, ఒక వెహికల్ ఉంది, బైక్ రిపేర్ అవ్వడం వల్ల కొత్త బైక్ వెళ్ళడం కానీ. సో కానీ ఏదన్నా కూడా ఇవన్నీ కాస్త మంచి చేసేటట్టుగానే ఉంటాయి. పాజిటివ్ వేలు ఎందుకు ఉంటాయంటే కేతు సింహ రాశిలో ఉన్నాడు, అదే వేరే రాశిలో ఉంటే కాంబినేషన్ అనేది నెగిటివ్ గా వెళ్ళు.
సో సింహం అనేది దానివల్ల ఏంటంటే పాజిటివ్నెస్కి తీసుకువెళ్తాడు. కుజుడికి మిత్రుడే సూర్యుడు, సో కేతువుకి మిత్రుడే. ఓకే. సో దానివల్ల అడ్వాంటేజ్ అంటే పాజిటివ్గా ఉంటుంది. సంథింగ్ కోల్పోవడం అనేది ఉంటుంది, అలానే కాదు, యాక్సెప్ట్ చేసుకోవాలి దాన్ని. ఓకే. వృషభ లగ్న జాతకులకి ఇప్పుడు మన డ్రోన్స్ ఇవన్నీ అన్నారు కదా, వాటిలో కొత్త టెక్నాలజీ ఇండియా లాంచ్ చేసింది, అడాప్ట్ చేసుకున్నాం. లేకపోతే ఈ టెక్నాలజీ 2025కి బిఫోర్ ఉన్న టెక్నాలజీ వెహికల్స్ అంటే ఇవి డ్రోన్స్ ఇవన్నీ కూడా వాహనాలు ఇన్స్ట్రుమెంట్స్ కిందకే వస్తాయి, ఓకే. వార్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ అని. సో బిఫోర్ 2025కి ఆఫ్టర్ 2025కి అనేది ట్రెమండస్గా ఒక లైన్ లాగా గీత గీసినట్టు ఉంటుంది. వాటిలో టెక్నాలజీలో కానీ మన ఇండియాలో మార్పు అనేది కనిపిస్తుంది. లేకపోతే రియల్ ఎస్టేట్లో సంథింగ్ వాళ్ళ ప్రాపర్టీస్ సేల్ కావట్లేవు, లిటిగేషన్ సంథింగ్ ఉన్నాయంటే అవన్నీ కొలిక్కి వచ్చేస్తాయి అన్నమాట. సడన్గా కొంచెం స్టార్టింగ్లో ప్రాబ్లం వచ్చినట్టు అనిపించి తర్వాత క్లోజ్ అయిపోతాయి ఇష్యూ. ల్యాండ్ కోల్పోతారు, అమ్మాలనుకున్న వాళ్ళు అమ్మి ప్రాఫిట్ పొందుతారు. సో ఏదో విధంగా ఒకటి మార్పు అనేది ఫిక్స్ అనమాట. లేకపోతే తల్లికి అనారోగ్యం 4,000, తల్లికి అనారోగ్యం ఉంది, ఇన్ని రోజు చూపించాలని పోవడం, హాస్పిటల్ చూపించేసి వాళ్ళలో ట్రీట్మెంట్ తీసుకోవడం, అది కూడా పాజిటివ్గానే వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇక మిథున లగ్నం. అవునండి, మిథున లగ్నం. మిథున లగ్నానికి వచ్చేసి థర్డ్ హౌస్లో జరుగుతుంది కమ్యూనికేషన్. తమ్ముల విషయంలో ఒకటి కమ్యూనికేషన్, రైటర్స్కి. ఇప్పుడు ఈ కాంబినేషన్ అనేది కుజకేతుల కాంబినేషన్ ఏ లగ్నాలకైనా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి విపరీతంగా యోగిస్తుంది. ఓహో. ఎందుకంటే కేతువు సాఫ్ట్వేర్ కూడా లింక్ అవుతాడు కాబట్టి. సో విపరీతమైన మార్పులు, ప్రమోషన్లు ఇవి జరుగుతాయి అన్నమాట. మేష లగ్న జాతకులకి ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కిరీటం అంటే ప్రమోషన్ కూడా వస్తుంది. ఓకే. ఉన్న పొజిషన్ అంటే పాత కంపెనీ వదిలేసి కొత్త కంపెనీకి వెళ్ళిపోతుంది, ఉన్న కంపెనీలో పొజిషన్ రాదు, కోల్పోవడం కూడా ఉంది. కాబట్టి నెక్స్ట్ కంపెనీలో ఇంకో కంపెనీలో ఆపర్చునిటీ వచ్చేసి నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళిపోతారు. ఓకే. మిథున లగ్న జాతకులకు వచ్చేసి నైబర్స్, థర్డ్ హౌస్ అంటే నైబర్స్, రైటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు చేసే కమ్యూనికేషన్ మీడియా రంగాలలో, మిథున లగ్న జాతకులు ఎస్పెషల్లీ మీడియాలో ఉన్నారనుకో, వాళ్ళ కమ్యూనికేషన్ బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు చేంజ్ అయిపోతుంది. వాళ్ళు ఆ థాట్ ప్రాసెస్, డెసిషన్ తీసుకోవడం, చేంజింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది అనమాట. అంటే మార్పు అనేది ఒక లైన్ గీసినట్టు కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నం వాళ్ళకి కుటుంబ స్థానంలో, వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా అంటే పిల్లలు కాని వాళ్ళకు ఉన్నారనుకో, డెలివరీ అవ్వడము, అంటే సర్జరీ అయ్యి డెలివరీ అవ్వడము, నార్మల్ డెలివరీ కాక కుటుంబంలో ఒక నెంబర్ పెరగడము, ధన సంపాదనలో కొంచెం ఇంక్రిమెంట్ రావడము. సో సంథింగ్ అనేది మార్పు అనేది జరుగుతుంది కర్కాటక లగ్నానికి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సింహ లగ్నానికి వచ్చేసి లగ్నంలోనే కాంబినేషన్. సో సింహ లగ్న జాతకులు బాడీలో సమ్ హెల్త్ ఇష్యూస్ సఫర్ అయ్యే వాళ్ళు, ఏమన్నా ట్యూమర్స్ ఉన్నవాళ్ళు, సంథింగ్ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి సడన్గా పెయిన్ ఎక్కువ బయటపడిపోయి హాస్పిటల్కి వెళ్ళడం, దాన్ని రిమూవ్ చేసుకోవడం, సర్జరీ రిమూవ్ అయ్యి క్యూర్ అయిపోవడం అనమాట. అంటే వాళ్ళు రికవరీ అయిపోతారు, ఇక బయటపడిపోతారు. ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న బాధ నుంచి బయటపడిపోతారు. ఓకే. సో ఇంకోటి ఏంటంటే లగ్నం అనేది ఐడెంటిటీ, వాళ్ళ యొక్క ఐడెంటిటీ, నేనున్న నాకు ఒక ఇమేజ్ కావాలి అనుకునే వాళ్ళందరికీ మార్పులు చేర్పులు చేసుకొని పొలిటికల్గా ఉన్న వాళ్ళు వాళ్ళు సొసైటీలోకి వచ్చేస్తారు. ఇక వాళ్ళకి ఆపర్చునిటీస్, లీడ్స్ వస్తాయి వాళ్ళకి. సో బయటకు వచ్చేస్తారు, వాళ్ళకి ఇమేజ్ వచ్చేస్తుంది. అలా సింహ లగ్నం. ఓకే. ఇంకా కన్యా లగ్నం అండి. కన్యా లగ్న జాతకులకు ఎలా ఉంటుందంటే 12వ స్థానంలో ఈ కాంబినేషన్ అనమాట, కుజకేతుల కాంబినేషన్. 12వ స్థానంలో అంటే ఫారెన్ ల్యాండ్స్లో కానీ, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లో కానీ, వాళ్ళు ఎప్పటి నుంచో ఫారెన్ వెళ్దాం అనుకున్న ఆలోచనలు ఉన్న వాళ్ళు కానీ, వాటి విషయంలో వీసా రావటం కానీ, క్యాన్సిల్ అవ్వడం కానీ, ఏదో జరిగి సమ్ అదర్ కంట్రీకి ప్లాన్ చేయడం కానీ, ఫారెన్ ల్యాండ్స్ని వైండప్ చేయడం కానీ, అమ్మేసుకొని వాటి ప్రాపర్టీ తీసుకోవడం కానీ, స్పిరిచువాలిటీ, ఎస్పెషల్లీ స్పిరిచువాలిటీ 12వ స్థానం అంటారు, మోక్ష స్థానం అంటారు. సో మోక్ష స్థానం పరంగా ఇంకోటి ఏంటంటే టెంపుల్స్ ట్రావెలింగ్ ఉంటుంది. సో వాటికి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ట్రావెల్స్కి వాటికి ఒక బుకింగ్ చేసుకొని, రిజర్వేషన్ చేసుకోవడం, ఫిక్స్ చేసుకోవడం డేటు, అవన్నీ జరిగిపోతాయండి. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ కాంబినేషన్ యొక్క డోస్ అనేది June 7th నుంచి July 28th మధ్యలో జరుగుతుంది. దీని యొక్క పీక్ అనేది ఎక్కడ ఉంటుందంటే July 7th నుంచి July 22nd వరకు ఉంటుంది. ఓకే. శుక్ర నక్షత్రమైన పుబ్బా నక్షత్రంలో కుజకేతుల కలయిక అనేది ఉంటుందన్నమాట. ఓకే. దీని డోస్ అనేది అప్పుడే ఉంటుంది, అప్పుడే అవుతుందని కాదు. దీని ప్రాసెస్ స్టార్టింగ్లో స్టార్ట్ అయిపోయి కొంతమందికి స్టార్టింగ్లో, కొంతమందికి మిడిల్లో, కొంతమంది ఎండింగ్లో వచ్చేసి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇమీడియట్. సో ఎస్పెషల్లీ దేశాల మధ్య మాత్రం July 7th నుంచి July 22nd ఇంకా పీక్ వెళ్ళి తర్వాత యుద్ధం అన్నారుగా, 3వ ప్రపంచ యుద్ధం, అలాంటిది ఏమీ ఉండదండి. వాళ్ళు విత్డ్రా అయిపోతారు మళ్ళీ. సో July 28th తర్వాత మళ్ళీ సిచ్యువేషన్స్ స్లోగా సెటిల్ డౌన్ అవడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ తులా లగ్నం వాళ్ళకి తులా లగ్నం అండి.
తులా లగ్నం వచ్చేసి మనకి తులా లగ్న జాతకులకి లాభస్థానంలో జరుగుతుంది. లాభస్థానం 11వ స్థానం. 11వ స్థానం అంటే 11వ స్థానాన్ని పబ్లిక్‌గా తీసుకుంటాము. అన్నలు, అక్కయ్యల స్థానంగా తీసుకుంటాము. సోషల్ నెట్వర్క్‌గా తీసుకుంటాము. వాళ్ళ విషయాలలో ఏదన్నా కొన్ని మార్పులు జరుగుతాయి. వాళ్ళతో రిలేషన్‌షిప్ పరంగా గానీ, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉన్నా గానీ, సో, వాళ్ళకివ్వడానికి మనం కొద్దిగా ఏదన్నా సేల్ చేసి వాళ్ళకివ్వటం గానీ, ఓకేనా? లేకపోతే వాళ్ళ పరంగా మనకొచ్చే ఇన్‌కమ్ రావటం గానీ, సంథింగ్ మార్పులు అనేటివి జరుగుతాయి. వాళ్ళు డెసిషన్ మేకింగ్ కంపల్సరీ తీసుకుంటారు వాళ్ళు. ఆ విధంగా. ఓకే. ఇంకా వృశ్చిక లగ్నం వాళ్ళకెలా? వృశ్చిక లగ్న జాతకులకొచ్చేసి దశమంలో జరుగుతుంది. దశమం అంటే వృత్తి స్థానం అన్నమాట. వృత్తి స్థానము, సోషల్ ఇమేజ్ కూడా కొంతవరకు తీసుకుంటాం. 90% 11వ స్థానాన్ని సోషల్ సర్కిల్ తీసుకుంటాము. ఇమేజ్ కూడా 10,000 తీసుకోవచ్చు కొంతవరకు వృత్తి స్థానంలో. ఓకే. కొంతమంది కంపెనీలో ఉన్నారు. వాళ్ళకి డౌన్ కేడర్ పొజిషన్ వచ్చింది. ఓకేనా? లాస్ట్ 1 ఇయర్ నుంచి పనిచేస్తున్నారు. అతనికన్నా చిన్న వ్యక్తికి రిపోర్టింగ్ చేయిస్తున్నారు ఎగ్జాంపుల్. సో, వాళ్ళకి వేరే ఆఫర్ వచ్చి ఈ కంపెనీ వదిలేసి నెక్స్ట్ కంపెనీలోకి వెళ్ళిపోతారు. హ్మ్. ఇంకోటి సేల్స్ రెవెన్యూలో గానీ ఉన్నవాళ్ళు, సేల్స్‌లో ట్రెమండస్ అనేది మార్పు అనేది వస్తుంది. లాస్ట్ 2.5 మంత్స్ నుంచి కుజుడు నీచబడి ఉన్నాడు. నీచబడ్డ కుజుడు 9వ స్థానంలో నుంచి 9వ స్థానం లక్ స్థానంలో నీచబడి ఉన్నా తను ఫలితాన్ని ఇస్తాడు. కాకపోతే విపరీతమైన శ్రమ, 1కి 10 సార్లు శ్రమ చేసి ఉంటారు. ఆ ఎఫెక్ట్ అంతా క్లైమాక్స్‌లో జూన్ 1 నుంచి స్టార్ట్ అయ్యి జూన్ 7 కల్లా రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసి డైరెక్ట్‌గా 90 డిగ్రీస్ యాంగిల్‌లో రెవెన్యూ ఇచ్చేస్తుంది వాళ్ళకి. ఇప్పుడు కిరీటం తీసుకొచ్చి పెట్టాలి వృత్తిలో వాళ్ళకి. సో, వాళ్ళ పర్ఫార్మెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది వృశ్చిక లగ్న జాతకులకి. సో, ఎగ్జాంపుల్ మన నరేంద్ర మోడీ గారు. సో, దేశం కోసం ఇంత పాకులాడారు. సో, ఆ ఇమేజ్ అనేది కనిపిస్తుంది మనకి. ఓకే. మన దేశం కోసం ఫైట్ చేస్తారు. వాళ్ళు జరిగిన ఇష్యూస్ ఉన్నాయి కదా! సో, ఆ విధంగా. నెక్స్ట్ వచ్చేసి ధనస్సు. ధనస్సు వాళ్ళకి 9వ స్థానం అన్నమాట. భాగ్యస్థానం, లక్ స్థానం. లక్ స్థానంలో ఇన్ని రోజులు ఏవైతే వాళ్ళు అనుకుంటారో, లక్ ఒకటే కాదు తండ్రి కూడా తీసుకుంటారు. తండ్రి స్థానం కూడా. తండ్రి మరియు గురువు 3 అన్నమాట. లక్, తండ్రి స్థానం, బాసెస్, గురువు అన్నమాట. బాసెస్ అంటే సింపుల్‌గా అందరికీ అర్థమవుతుంది. అయితే ఈ బాసెస్‌లో ఉన్న వాళ్ళకి ఉన్న అండర్‌స్టాండింగ్స్ గానీ, బాస్‌కి వేరే ఆపర్చునిటీ వెళ్ళిపోయి కొత్త బాస్ రావడం గానీ, వీళ్ళు కొత్త బాస్ అండర్‌లోకి వెళ్ళడం గానీ, వీళ్ళకి ట్రాన్స్‌ఫర్ అవ్వడం గానీ, వాళ్ళతో వీళ్ళకున్న రిలేషన్స్ ఆల్ ఆఫ్ సడెన్‌గా చేంజ్ అయిపోయి, ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయి, ఐదర్ సెటిల్మెంట్ అయ్యి ఇద్దరికి మధ్యలో. సో, పాజిటివ్ వేలో వెళ్తారన్నమాట. ఓకే. ఇంకోటి 9 అని కూడా 12 అంటే అతి దూర ప్రదేశాలు. 12వ స్థానం. 9వ స్థానం అంటే దూరం కూడా తీసుకుంటారు. ఓకే. సో, వీళ్ళకి కూడా ఫారెన్ ల్యాండ్స్ గానీ ఇవి. ఇంకోటి 9వ స్థానాన్ని మనం ట్రెడిషనల్ కల్చర్‌కి సంబంధించిన టెంపుల్స్ కూడా తీసుకుంటాం అన్నమాట. ఓహ్! 12 కూడా తీసుకుంటామని చెప్పాము. 12 టెంపుల్స్‌కి, వీటికి కల్చర్‌కి 9థ్‌ని తీసుకుంటాం. ఇప్పుడు టెంపుల్‌కి వెళ్తున్నామంటే జీన్స్‌లో మనం టీ షర్ట్‌లో కూడా వెళ్తాం. 9థ్ యాక్టివేట్ ఉంటే శారీ కట్టుకొని వెళ్తారు. జెంట్స్ అయితే పంచ కట్టుకొని వెళ్తారు. సో, 9థ్ ఆ పరంగా ఆలోచనలు ఉన్న వాటిలో కూడా వీళ్ళలో మార్పులు, చేర్పులు జరుగుతాయి. ఏదో ఒకటి దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే అన్నిటిని ఎఫెక్ట్ చేయదు. ఇప్పుడు చెప్పే అన్నిటి వాటిలో ఒక్కదాన్ని మాత్రం మార్పు తీసుకొస్తుంది. ఒకదాన్ని ఇబ్బంది పెట్టాక ఇంకో దాన్ని ఇబ్బంది పెట్టరు, మళ్ళీ టచ్ చేయరు. ఓకే. అది రూల్ అన్నమాట. తంబు రూల్ అది ఆస్ట్రాలజీలో. మనం ఒకటి ఇచ్చారు కదా సార్, నాకు ల్యాండ్స్ అన్నారు, వాహనాల మార్పు వచ్చింది, ల్యాండ్స్‌లో అలా ఉన్నాయంటే ఒకటి ఇస్తే ఇంకో దాన్ని టచ్ చేయరు. రూల్ తంబు రూల్ అది. సో, నెక్స్ట్ వచ్చేసి ధనుస్సు అయిపోయింది. ధనుస్సు అయిపోయాక మకర లగ్నం. మకర రాశి. మకర లగ్నానికి అష్టమం అండి. మకర లగ్నానికి అష్టమంలో జరుగుతుంది ఈ కాంబినేషన్. అష్టమంలో అంటే అత్తగారు తీసుకుంటారు. అమ్మాయికైతే అత్తగారితో జనరల్‌గా వచ్చే థాట్ ఏంటంటే అమ్మాయికి వెళ్తుంది అత్తగారితో ప్రాబ్లమ్స్ అని. అబ్బాయికి కూడా అత్తగారు వాళ్ళతో, మేనత్తతో గానీ, లేకపోతే పెళ్లి చేసుకున్న హస్బెండ్ వైఫ్ వాళ్ళ అమ్మా నాన్న గానీ, అంటే ఆ వరుస వాళ్ళతోటి వాళ్ళకి ఇబ్బందులు అవ్వచ్చు. కరెక్ట్ ఓకే. అండి మీరన్నది. ఆ వరుస వాళ్ళతో ఉన్న ప్రాబ్లమ్స్ గానీ అలాంటివి ఒకటి. ఇంకోటి ఎస్పెషల్లీ మకర లగ్న జాతకులకి ఏ లగ్న జాతకులకైనా సాఫ్ట్‌వేర్, అకల్ట్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళందరికీ యోగిస్తుంది. విపరీతంగా యోగిస్తుంది. కేతు ఉన్నాడు కాబట్టి. సో, సాఫ్ట్‌వేర్ వాళ్ళకైతే ఆల్ ఆఫ్ సడెన్‌గా గుడ్ థింగ్స్ జరగడము. సో, ఇన్ని రోజుల నుంచి ఉన్న పజిల్‌కి సొల్యూషన్ దొరకదు. కోడింగ్ ఉన్న వాళ్ళకి. కానీ ఆల్ ఆఫ్ సడెన్‌గా వాళ్ళు సొల్యూషన్ దొరికి ఒక ఇమేజ్ వచ్చి కంపెనీలో రివార్డ్ లాగా ఒక నేమ్ అన్నమాట. ఒక నేమ్ లాగా వెలిగిపోతారు వాళ్ళు. ఓకే. సో, అతను పేరు అంటే ఇదివరకు ఎవరికి తెలియని పేరు ఇప్పుడు అందరికీ నోటెడ్ అయిపోతారు అతను. సో, ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. సో, అత్తమామలతో ఉన్న రిలేషన్స్ వాటి పరంగా అండర్‌స్టాండింగ్, సెటిల్మెంట్ చేసుకోవడం అవి పీక్‌కెళ్ళి సెటిల్ డౌన్ అవుతాయి. వెంటనే సెటిల్ డౌన్ కావు. కుజకేతులు ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ స్పార్క్ లాగా అన్నమాట. మెరుపు లాగా జరుగుతాయి కాబట్టి ఇవాళ నైట్ వరకు ఏముండదు, రేపు మార్నింగ్ కల్లా డెసిషన్ వచ్చేసి అప్పుడప్పుడు కూర్చొని మాట్లాడుకొని ఏదో ఒకటి క్లియర్ అయిపోతుంది. అలా. నెక్స్ట్ కుంభలగ్నం. కుంభలగ్న జాతకులకు వచ్చి 7వ స్థానంలో.
పార్ట్నర్షిప్స్ పరంగా ఎస్పెషల్లీ కుంభలగ్న జాతకులకు చెప్పాలంటే పబ్లిక్ రిలేటెడ్ పీపుల్ కుంభలగ్న జాతకులు. కుంభలగ్నం 11వ స్థానం కాబట్టి కుంభలగ్న జాతకులు బేసిక్గా ఒంటరిగా ఉండే జీవితం కాదు వాళ్ళు, ఎప్పుడు పక్కన 2-3 ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళకి పార్ట్నర్షిప్లో వచ్చేసి మ్యారేజ్ కాని వాళ్ళైతే పార్ట్నర్ని చేంజ్ చేసుకోవడం కానీ, అది బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ, సో చేంజ్ చేసుకున్న ఆలోచనతో సడన్గా డెసిషన్ తీసుకోవడం కానీ, వాళ్ళకి వీళ్ళకి సెటిల్మెంట్ జరిగేసి ఒక డైరెక్షన్లో అగ్రిమెంట్ రావడం కానీ. సో పార్ట్నర్షిప్లో అదే కాకుండా పార్ట్నర్షిప్లో ఉన్న బిజినెసెస్ ఉన్నాయి కదా, ఎస్పెషల్లీ కుంభలగ్న జాతకులకి వాటిలో మార్పులు చేర్పులు, టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోవడం కానీ, వాటిలో మార్పులు ట్రెమండస్గా వస్తాయి. ఈ మార్పులు అనేవి చెప్పుకోదగ్గగా ఉంటాయి అన్ని లగ్న జాతకులకి. ఈ పీరియడ్ లో మెయిన్గా అవుతాయి. ఈ జూన్ 7 నుంచి జూలై 28 వరకు అయిపోతాయి, కంపల్సరీ అవుతాయి. ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి కనిపిస్తుంది, తర్వాత చేంజెస్ అయిపోయాయని మనకి తెలుస్తుంది. ఫైనల్ గా మీన లగ్నం. మీన లగ్నం అండి. ఫైనల్గా మీన లగ్న జాతకులకి 6వ స్థానంలో అండి. 6వ స్థానంలో వీళ్ళకి చెప్పాలంటే 6వ స్థానంలో శత్రువుల లిటిగేషన్స్, కోర్ట్ లిటిగేషన్స్ ఏమన్నా పెండింగ్ ఉన్నాయి, అనారోగ్యాలకు సంబంధించిన ఉన్నాయి, శత్రువులతో బాధ ఉన్నవి 6వ స్థానము. మళ్ళీ రుణాలతో ఉన్నవి, రుణం ఉంది, ఒక 10 lakhs రుణం ఉందనుకో, దాన్ని సంథింగ్ నా దగ్గర 5 lakhs ఉంది, 5 lakhs క్లోజ్ చేసి మిగతా 5 lakhsకే ఈఎంఐ కట్టుకోవడం. అలా రుణ హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో వాటికి వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవడం, వాటికి ట్రీట్మెంట్ కంటిన్యూ స్టార్ట్ అయిపోతుంది. ఇన్ని సంవత్సరం నుంచి అనుకుంటున్నా వెళ్ళట్లేదు అనుకుంటారు, కానీ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. సో మొత్తం మీద ఏంటంటే కుజ కేతువులు అన్నది దేశాల మీద ఏమో కొంచెం తీవ్రంగా ఉండబోతుంది అన్నట్టుగా ఒక అనిపిస్తుంది. ఇంటి వరకు అయితే ఆ లెవెల్లోనే డోస్ ఉంటుంది. దేశం అవును. పెద్దది కాబట్టి దాని దాని kind of energy తగ్గట్టు. కూడా కొంచెం పెద్దగా. ఎస్ చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.